నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. తొలి గవర్నర్ ప్రసంగం. సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు. సైకో పాలన అంతమవుతేనే రాష్ట్రం బాగుపడుతుంది. మాడుగుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ ను నమ్ముకుంటే చంద్రబాబు గెలిచినట్టే. టీడీపీ జనసేనపై వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. ఫిలిం ఫెస్టివల్ లో విశాఖ జర్నలిస్టులకు దక్కిన అరుదైన గౌరవం. ఉత్తమ PRO అవార్డు ప్రదానం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేపట్టిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విజయవాడలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని, సాంఘిక న్యాయం సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతులు, యువత, నేత, కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందారని గవర్నర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంపేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव Honorable Chairman, Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly, and Honorable Members of the State Legislature. It is indeed an honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. On being elected with an unprecedented mandate. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 64 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రాకదలురా సభలో ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కుతున్నానని జగన్ గొప్పట్లో చెప్పుతున్నారు. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందన్నారు. సైకోపాలను అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు ఉండదని, ఇలాంటి సీఎంను నా జీవితంలో ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలపై భారం వేసిన గజ దొంగ సీఎం జగన్ అని చంద్రబాబు అన్నారు. చైర్స్ ఉన్నాయి కదా, బ్లూ చైర్స్ రైట్ సైడ్, వాళ్ళు మీ సైడ్ అక్కడికి వదలండి. ఆ జనాలందరినీ కూడా ఆ బ్లూ చైర్స్ లోకి వదలండి. ఖాళీగా ఉన్న ఏదైతే చైర్స్ వెనకాల ఆ బ్లూ సెక్షన్స్ లోకి వదలాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా సహకరించాలి. అక్కడ బార్కెట్స్ తీస్తే దయచేసి ఆ జనం అంతా అటు సైడ్ వెళ్తారు. వాలంటీర్లు అందరినీ కోరుతుంది ఏంటంటే ఆ బ్లూ చైర్స్ లో వదలండి. వెనక
కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం కాగితాలు మిస్ అయినాయి చూడు. ఓకే ఈరోజు మైక్ ఓకే. ఈరోజు మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మారుగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రాంబాబు మాట్లాడుతూ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని చెప్పారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలన్నారు. జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాందని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ నిలిచిపోతారన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబునిచ్చారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దెలోనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరొకటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఏవో ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమో ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక్క వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్స్. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సినీ అవార్డులు పంట కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు పులగం రామచంద్రారెడ్డి వివిధ కేటగిరీల నుండి అవార్డులు పలువురికి అందజేశారు. దీనిలో భాగంగానే సినీ హీరోయిన్ నందితా దాస్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును, టీవీ ఆర్టిస్ట్ నందకిషోర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డును, స్పెషల్ కేటగిరీలో భాగంగా మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం మీడియాకు పిఆర్ఓగా పనిచేసిన విశాఖపట్నంకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ కి ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీలో అవార్డును మెమోంటోను అందజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సినీ ప్రముఖులు, చిత్రసీమకు సంబంధించిన పలువురు ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు జర్నలిస్టులు, అభిమానులు, స్నేహితులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. The next.
The next award goes to Hari Prasad, Best Screenplay Award. International Film Festival Awards 2024 IFMA Award for the wonderful, amazing animal movie actor Rupendra Nirmal sir. Make some noise to the Nirmal together. Andhra Pradesh Best Actor Male Award Nanda Kishore garu Narasimhapuram. Congratulations Nanda Kishore garu. ఆయన అవార్డు అందుకున్నాడు కదా, మనోడే కదా, తెలుగుడే కదా, గట్టిగా make some noise. Mr. Arjun, please take this. Next, Arjun Palaga. The next award goes to Ram Shetty, the Best Children Movie Award. The next award goes to Lakshmi Narayan. Please come to the Lakshmi Narayan, please. And then next. Of Andhra Pradesh 2024 Film Awards. Would you like to give everybody make some noise for Nandita Sundar garu? ఆయన గుర్తుంది కదా, ఎక్కడికి పోతాము చిన్నవాడు. ఎస్, ఆ మూవీలో ఆ గోస్ట్ లో ఎంత అద్భుతంగా నటించారో ఎన్నో ఫిల్మ్స్ లో కూడా. అందరికీ నమస్కారం. గోవింద. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతో సగర్వంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ఇందులో బెస్ట్ యాక్టర్గా డిక్లేర్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. ఈవెంట్ ఆర్గనైజ్ ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్, మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారన్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి కాదు అని దగా డిఎస్సి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకొని వైఎస్ఆర్ పేర్లేసుకొని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నువ్వేం చేసావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. దోపిడీ పెరిగింది, ధరలు పెరిగిపోయినాయి, ప్రజల గుండెల్లో బాకులు గుంచారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. ఆయనకు వాస్తవాలు తెలుసు. గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో. విశాఖలో భామా కలాపం 2 చిత్ర బృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన భామా కలాపం సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో చిత్రానికి సీక్వెల్ గా భామా కలాపం 2 ఇప్పుడు వస్తుంది. ఈ సినిమా ఈ నెల 16 నుండి ఆహా ఓటీటీలో
అలరించేందుకు సిద్ధమైందని చిత్ర బృందం తెలిపింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శరణ్య మాట్లాడుతూ భామా కలాపం సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా ప్రేక్షకులను అలరిస్తోందని, ప్రియమణి గారికి నాకు మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అన్నారు. శరత్ కపూర్ మాట్లాడుతూ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అన్నారు. భామా కలాపం 2 చిత్రానికి అభిమన్యు దర్శకత్వం వహించారని, బాపినీడు బి సుధీర్ ఈదర చిత్రానికి నిర్మించారని తెలిపారు. ప్రశాంత్ ఆర్ బిహారీ సంగీతం అందించిన ఈ చిత్రానికి దీపక్ ఎరిగేరి సినిమాటోగ్రఫీ చేశారని తెలిపారు. Sirat Kapoor, extremely excited and feeling blessed to be at the premiere launch of Bama Kalapam 2. I think the association of AHA with the entire team has been fantabulous, especially with season 2, because it's only gotten grander and more artistic and more authentic. The drama, of course, is very different. So for those audiences who've seen season 1 and think they'll kind of gauge what season 2 is about, I have to break your bubble. It's not like that. It's a completely different drama, a completely different heist. And I think the team has worked really hard to bring you the best visuals, to try and up it from the first time. Chala successful IMD part 1 kada. So it's been a lot of pressure. But having said that, I think it's been a great journey, and I can't be more happier to be associated with Team AHA and Bama Kalapam 2. Thank you so much. Bama Kalapam 1 అందరూ చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ప్లీజ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానం ఎంతో మేలు చేస్తోందని నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లాజపత్ రాయ్ అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయేతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల మార్పు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ అన్ని వసతులు కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరి 1466 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బైజూస్ ఫ్రీ కంటెంట్ని ఆ మ్యాటర్ని, ఆ కంటెంట్ సిలబస్ని అంతటినీ కూడాను మరి మన స్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి విద్యా వ్యవస్థకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలో ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రత్యేకమైనటువంటి దృష్టిని మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పెట్టడం జరిగింది. ఇంత విద్యా వ్యవస్థలో రాష్ట్రంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి ప్రచారం విషయంలో కొంత పబ్లిక్ని మిస్లీడ్ చేసే విధంగా మరి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనిని ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ఏ వ్యక్తి ఆలోచించినా కూడా ఇది మన రాష్ట్ర భవిష్యత్. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్ తలరాతను మార్చేది సీఎం జగన్ కాదని జనసేన అంటూ విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ గంగవరం పోర్టు ఆదానికి అమ్మేస్తే మంత్రి అమర్నాథ్ బ్యాచ్ ఆయా పోర్టులో ఉన్న స్క్రాప్ ను అమ్మేశారని, దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రి అమర్నాథ్ వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రకటించాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలో జనసేన మద్దతు ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ రోజు అన్ని లెక్కలు తెలుస్తామన్నారు.
జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో, ఐటీ పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లి కబుర్లని చెప్పారో, మేము బహిరంగ చర్చ సిద్ధమని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో, జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది. ఒక్క స్టార్టప్ కంపెనీలే 100కు పైగా మూతపడిపోయినాయి. ఉన్నటువంటి కంపెనీలు మూతపడ్డం, పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందర రాకపోవడం, ఈ అరాచక పాలన దోపిడీ పాలనకు భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. హెచ్ఎస్బిసి 3000 చిన్నారులు పెద్దవారిలో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు జ్యోతి కొత్తపల్లి తెలిపారు. విశాఖ నగరంలో హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్నారులు పెద్దవారికి కేటగిరీ వారికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ సంస్థను సంప్రదించాలని కోరారు. అయితే ముఖ్యంగా పర్యావరణం, ప్రకృతికి సంబంధించిన అంశాలపై డ్రాయింగ్ పోటీలు ఉంటాయని ఆమె తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ మీకు ఘనంగా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాటూరి శ్రీనివాస్ గారిని డైరెక్ట్ आज यहाँ पर रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर ये आंध्र प्रदेश के कार्यकर्ताओं का सम्मेलन को संबोधित करने में यहाँ आया हूँ। और हम डॉक्टर बाबा साहब अम्बेडकर द्वारा स्थापित, बाबा साहब अम्बेडकर द्वारा बनाई रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर, इसको लेके पूरे देश में चल रहे हैं। और हमारा कहना है कि राजनीतिक परिवर्तन की बजाय सामाजिक परिवर्तन बहुत आवश्यक है। इसलिए इस मिशन को लेके पूरे देश में चल रहे और रिपब्लिकन विचारधारा जो बाबा साहब अम्बेडकर ने दी है उसको स्थापित करने का लक्ष्य लेके हम लोग पूरे देश में काम कर रहे हैं। आगामी चुनाव में भी हमारी पार्टी इसमें पार्टिसिपेट करेंगी। जो भी पार्टी से अलायंस हम देखेंगे, अभी समय है, लेकिन होगा तो हमारी पार्टी हमेशा प्रगतिशील विचारधारा के साथ में रहेंगी। और जो पार्टियाँ विरोधी है, जो धर्मांध पार्टियाँ हैं, उसका हम लोग विरोध करेंगे। ఈ చైతన్య వేదికకి మా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్లాల్ పాటిల్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే స్థానిక ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా నాయకులు అందరూ కూడా ఈ సభకు ఇచ్చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సభకు ఇచ్చేయడం జరిగింది. ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపైన
జనాలందరూ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చైతన్యం ద్వారా ఈ యొక్క అన్ని సామాజిక వర్గాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరిని కూడా ఏకం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా రాజకీయ సిద్ధాంతం ఈ దేశంలో బలమైంది. ఆ బలమైన సిద్ధాంతాన్ని బలపరచడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో యావత్ భారతదేశం మొత్తం మీద ఢీకొనడానికి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ శాఖ సిద్ధం తయారు చేయడానికి ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ నగరంలోని అంబేద్కర్ హాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లా కార్యకర్తల రాజకీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య పోరాటంతోనే రాజాధికారంతోనే సమస్యల పరిష్కారం అనే అంశాలపై చర్చించారు. అనంతరం జాతీయ కార్యవర్గ ప్రతినిధి మోహన్ లాల్ పాటిల్ మాట్లాడుతూ సమాజంలోని భారతీయ సామాజిక రాజకీయ న్యాయ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు నిర్వహించామన్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు ఈ అంశాలపై వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేరు జ్యోతి కొత్తపల్లి. నేను రీసెంట్గానే టాలెంట్ షో అనేది కండక్ట్ చేశాను. హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్ అయ్యింది అది కూడా. అండ్ కమింగ్ అప్ నేను డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే పెయింటింగ్ కాంపిటీషన్ అనేది అందరికీ పెడదాం అనుకుంటున్నాను. బికాస్ ఏ మనిషిలో ఎలాంటి క్రియేటివిటీ ఉందో లేకపోతే వాళ్ళ ఎలాంటి టాలెంట్ ఉన్నదో దీని త్రూగానే మనకు తెలుస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ అంటే చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనుకొని మనకు తెలుస్తుంది. పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే. సో వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి పెడదామని ఒక చిన్న ప్లాట్ఫామ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు, రమేష్ గారు, అనుష, దేవిశ్రీ, అంతరుణ్, వీళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్రోల్ చేయాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ 7386153282. ఇది నెంబర్ అండి. ఈ నెంబర్కి మీకు పింక్ చేయవచ్చు. అండ్ దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి. ఈ విషయం మీద నేను ఎవరికి ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదు. సో బట్ ఇందులో కూడా చాలామందికి డౌట్స్ ఏమి ఉంటాయి అంటే ఏజ్ లిమిట్ లేదు కదా, చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి పెట్టినప్పుడు పెద్దవాళ్ళకి అంటే విన్నర్ అయిపోతారు కదా అనుకుని అంటారు. సో ఈ విషయాల్లో మాత్రం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసేసాను. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలది అండ్ బయట వాళ్ళది అంటే ఇంకా పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి డిఫరెంట్. సో అలాగా. అండ్ ద థీమ్ ఓవర్ హియర్ ఈజ్ అబౌట్ ద నేచర్ అండి. నేచర్ గురించైనా ఏదైనా పెయింటింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం రెయిన్ఫాల్, మౌంటైన్ అయినా రెయిన్ఫాల్ అయినా నేచర్ అయినా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అన్విష్ వర్మ. నేను వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ మౌంటైనర్ని. సో రీసెంట్గా జరిగిన కెనడా వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. అండ్ అలాగే వరల్డ్లోని హైయెస్ట్ మౌంటైన్స్ అని వితిన్ 2 yearsలో కంప్లీట్ చేసి వరల్డ్ టాప్ 6లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ నార్త్ పోల్ స్కీకి వెళ్తున్నాను టు మేక్ అవర్ ఇండియా మోర్ ప్రౌడర్. అండ్ ఈ విజేఆర్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం అండ్ వీళ్ళతో పార్టిసిపేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు చేసే ముఖ్యంగా ఈ టాలెంట్ హంట్స్, అది కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, చాలా యాక్టివిటీస్లో చాలా మంచిగా రాబోయే యువతను కానీ టాలెంట్ హంట్ చేసి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. అండ్ అలాగే ఈ నెలాఖరులోని ఒక పెయింటింగ్ కాంపిటీషన్ లాంటిది పెడదాం అనుకుంటున్నారు. సో దానివల్ల పిల్లల్లో ఈ ఇమాజినరీని ప్రజెంట్ చేసే ఒక నైపుణ్యం బాగా డెవలప్ అవుద్ది. సో వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ కల్పిస్తున్న విజయవాడకి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్. నా పేరు స్వర్ణ. నేను బేసిక్గా ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఐడబ్ల్యూసి ఓషన్ సిటీ మెంబర్ అండ్ అదేవిధంగా పొలిటికల్లో కూడా ఉన్నాను. ప్రతి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో సింగింగ్ అనుకోవచ్చు, డాన్సింగ్ అనుకోవచ్చు, ఎవ్రీ టాలెంట్ విల్ బీ దేర్ ఇన్ చిల్డ్రన్స్ అనే కాదు, ఏజ్ లిమిటెడ్ అని లేదు ఇందులోని. సో ఈ క్రియేటివిటీ పెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పిల్లలు బ్యాక్ ఉండిపోతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు విజేఆర్ అని ఒక సంస్థ ద్వారా అందులో తన విజయ్ అనే అబ్బాయి వాళ్ళ మదర్ జ్యోతి అనే ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ని చేయబడుతుంది. సో ప్రతి ఒక్కరి పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా
దాని కాన్సెప్ట్ బేస్ మీద ఆ ఈవెంట్ చేయాలని, అలాగే డేట్ కూడా మెన్షన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈవెంట్ కూడా ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్. This is Anusha and I've been working as a supervisor in content company. So I'm feeling very delighted to work with the VJR organization. So earlier, if you could see, recently we just had అనంతగిరి మండలం గల కొండిబ పంచాయతీ గరిబుడి గ్రామంలో జేసీఐ ఆర్చివర్స్ వర్క్స్ ఆఫ్ క్రిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రజా మరుగుదొడ్డి నిర్మించి గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. జేసీఐ నూతన అధ్యక్షులు దిలీప్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. నగరంలోని డాబా గార్డెన్స్ లో ఒక హోటల్ వేదికగా జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ, నేటికి గిరిజన ప్రాంతాల్లో మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం, బహిర్భూమికి ఆరు బయట వెళ్లడం వలన అనేక రకాల రోగాలు వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ కార్యనిర్వాహక సభ్యులు వకఫ్ క్రియేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలగంజి సాల్మన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Start. Let me congratulate the President Dilip for doing a wonderful project. Claps couldn't, sir. Okay, right. थैंक यू सो मच. जो अर्ली मॉर्निंग जो आए हैं मैडम रजिता जी एंड हमारे सुधीर जी, साथ में हमारे कोलीग पार्टनर जो हैं रंजीत सेन जी, प्रेरणा जी और राजेश जी और हमारे श्रीदेवी मैडम, जो कि अर्ली मॉर्निंग जो उठ के आए हैं, जो प्रोजेक्ट के बारे में जो कि हमको बहुत ही कम समय में बताया गया था, और इसका आइडेंटिफिकेशन जो है हमारी प्रेरणा मैडम जो बताए हैं कि प्रेरणा मैडम, शीतल मैडम इसके बारे में बताया कि सो विलेज में ऐसा ऐसा प्रॉब्लम चल रहा है, इसको थोड़ा देखते हैं करते हैं करके हमको बताया गया था. साथ में जो कि हमको बताया तो हमको भी उसमें अच्छा लगा. साथ में यहाँ के जो लोकल सपोर्टर जो है उनसे बात किए थे, गाइड उनसे, जो हमको थोड़ा हेल्प पता चला मिस्टर सलमान जी से कि यहाँ ऐसा ऐसा दिक्कतें हो रही है, जो विजिटर्स भी आते हैं, ऐसे यहाँ टूरिस्ट आते हैं और लोकल लोग हैं, जो यहाँ पर बहुत कुछ प्रॉब्लम्स हो रहा है, उसके बारे में पता चला. उसके बारे में हम लोग डिस्कस किया. करने के बाद हम लोग शॉर्ट टाइम में हम लोग इस काम को हम लोग प्रोजेक्ट को कंप्लीट किए हैं, और इस काम में सबका सपोर्ट मुझे मिला है. थैंक यू सो मच JCI एंड स्पेशली थैंक्स टू रजिता मैम एंड सुधीर जी. Okay. Hello everyone. I want to congratulate President JC Dilip ji and that whole team of JCI Vizag Achievers for coming up with such a wonderful project of providing a toilet for a community, a village community. I want to thank our Rajita ma'am as well as our ZVP Sudhir ji for gracing the occasion. Really, I feel there is a necessity of the toilet there because the whole village having no toilet, and then by providing this we are going a step ahead towards a dignified life for those villagers. So this is the need of the hour, and it makes me very happy to be a part of this project. So hope to see such projects much more, many more in the days to come. Congratulations once again, President. Thank you. Okay, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ అచీవర్స్ 2024 ప్రెసిడెంట్ అయిన మన దిలీప్ గారికి కంగ్రాచులేషన్స్. ఒక ఇన్స్టాలేషన్ అవ్వకముందే, ఒక అఫీషియల్గా అనౌన్స్ అవ్వకముందే ఒక మంచి ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి మనలో సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఒక ఇంత గరిగుడి అని ఒక అరకులో ఒక అనంతగిరి హిల్స్ దగ్గర ఒక చిన్న మారుమూల విలేజ్లో అక్కడ వాళ్ళకు పబ్లిక్ టాయిలెట్స్ లేవనేది ఒక అవేర్నెస్, ఒక లేనిది గుర్తించి అక్కడికి వచ్చి జనాలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ ఒక స్పాన్సర్స్ ద్వారా ఒక టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇయర్ స్టార్టింగ్లోనే యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ అవేర్నెస్ అండ్ గివింగ్ ఏ దట్ కన్స్ట్రక్టింగ్ ఏ టాయిలెట్స్ టు ద పీపుల్.
ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ టెన్యూర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. తొలి గవర్నర్ ప్రసంగం. సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు. సైకో పాలన అంతమవుతేనే రాష్ట్రం బాగుపడుతుంది. మాడుగుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ ను నమ్ముకుంటే చంద్రబాబు గెలిచినట్టే. టీడీపీ జనసేనపై వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. ఫిలిం ఫెస్టివల్లో విశాఖ జర్నలిస్టులకు దక్కిన అరుదైన గౌరవం. ఉత్తమ PRO అవార్డు ప్రదానం. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.